సుంకిశాల ఘటనపై కాంగ్రెస్ సర్కారు తెల్లముఖం వేసింది. వారం కిందట జరిగిన ఘటనపై జలమండలి ఏజెన్సీ గోప్యత పాటించాయని అందరికీ తెలిసిపోయింది. కానీ ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న సర్కారుకు మాత్రం ఈ ఘటనపై సమాచారమే లేదట. మీడియాలో వస్తే గానీ ఈ విషయం కాంగ్రెస్ పాలకులకు తెలియలేదట. సాక్షాత్తు ఇద్దరు మంత్రులే సెలవిచ్చారు. సుంకిశాల ఘటనపై ముందు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇదంతా బీఆర్ఎస్ పాపమే అని వ్యాఖ్యానించారు. కానీ మరుసటి రోజు సుంకిశాల పర్యటనలో మంత్రులు ఉత్తమ్, తుమ్మల మాట మార్చారు. త్వరితగతిన నీళ్లు ఇవ్వాలనే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మేము కట్టింది కాదు, కట్టించింది కాదు, మా హ్యాంలో మొదలుపెట్టింది కాదు. నవర పుణ్యమే ఇది కూడా. ఆ గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా మీది. ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఈ జరిగిన డ్యామేజ్ ఎంతైనా సరే కాంట్రాక్టర్ కంపెనీ వాళ్లే భరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తాము. జరిగిన సంఘటన చిన్నది, జరిగిన నష్టం చాలా తక్కువ. ఒకటి రెండు నెలలు ఆలస్యం తప్పితే ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు. ఆ విషయాన్ని ఏదేదో జరిగిపోయినట్టు కొంతమంది అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతూ కొంత స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నారు. సుంకిశాల ఘటనతో నష్టమేమీ లేదని, కాంట్రాక్టు సంస్థలే నష్టాన్ని భరిస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సెలవిచ్చారు. మరి మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయంలో మాత్రం అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ ఎందుకు బీఆర్ఎస్ను బదనం చేసిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. మేడిగడ్డలో చోటు చేసుకున్న చిన్న లోపాన్ని భూతద్దంలో పెట్టి చూపించింది కాంగ్రెస్. మేడిగడ్డను సాకుగా చూపి మొత్తం కాళేశ్వరమే దండగని దుష్ప్రచారం చేసింది. త్వరితగతిన మరమ్మతులు చేయకుండా కాలయాపన చేసింది. కానీ సుంకిశాల ఘటనపై మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తప్పును బీఆర్ఎస్ పై నెట్టేసేందుకు విఫలయత్నం చేసింది. నిన్న మొన్న ఈ సంఘటన విషయంలో సోషల్ మీడియాలో, అదేవిధంగా మీడియా కొందరు మిత్రులు ఈ విషయం గురించి ప్రసారం చేయడం, ప్రచురించడం జరిగితే, ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు. నేను జిల్లా మంత్రిగా, తుమ్మల నాగేశ్వరరావు గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, ఈ ఉమ్మడి జిల్లా పెద్ద మనిషి, ప్రాజెక్టుల విషయంలో చాలా లోతైన అవగాహన కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, మేము వాస్తవ పరిస్థితిని ఫీల్డ్లో పరిశీలించి ఫీల్డ్ ఇంజనీర్లతో మాట్లాడి, ఏజెన్సీతో మాట్లాడి, మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలనో నిర్ణయం చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత గత బీఆర్ఎస్ సర్కారు చేసిన పనుల్లో తప్పులు వెలికే పనిలో పడింది. చీమ చిటుక్కుమన్న విచారణ కమిటీలు అంటూ హంగామా చేసింది. కానీ సుంకిశాల ఘటనపై మాత్రం రేవంత్ సర్కారు దాటవేత ధోరణి ప్రదర్శిస్తోంది. ఈ ఘటనపై ముందు బీఆర్ఎస్దే పాపమని దబాయించిన ప్రభుత్వం జలమండలి విచారణతో వెనక్కి తగ్గింది. ఈ వ్యవహారాన్ని గుట్టుగా మూసేసేందుకు జలమండలి ఇంజనీర్లతో కమిటీ వేస్తున్నామని ప్రకటించింది. వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి వద్దనంగా గేట్లు బిగించారు సార్. ఫుల్ ఫ్లో వస్తుంది, వరద వస్తుంది అని చెబితే వినకుండా ఇవాళ తొందరగా పూర్తి చేయాలని చెప్పి మాకు ఆదేశాలు పైనుండి వచ్చినాయి. ఏవైతే పంప్ హౌస్లో పనులు పూర్తయి మోటార్ల బిగింపు జరిగే వరకు టన్నలు, అదేవిధంగా ఈ రిటైనింగ్ వాళ్ళు ఏదైతే కట్టినారో వాటిని గేట్లు అమర్చే క్రమంలో ఆ టన్నల్కి మీరు వరద కాలంలో పెట్టకుండా కొద్ది కాలం తర్వాత పెడదామని అధికారులు చెప్పినా వినకుండా ఈరోజు హడావుడిగా గేట్లు అమర్చడం వల్ల ఈ నష్టం జరిగింది. మొత్తం ఆ వీడియోలో మీకు చూపెడదాం అనుకున్న వీడియో కూడా మీరు అందరు చూసే ఉంటారు. సోషల్ మీడియాలో ఇప్పటికే విస్తృతంగా తిరుగుతూ ఉంది ఆ వీడియో. తప్పకుండా నేను మిమ్మల్ని, ప్రభుత్వాన్ని అడిగేది, ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండా, పురపాలక శాఖ అజమాయిషీ లేకుండా ఈ రకమైన ప్రమాదం ఏదైతే జరిగిందో, అదృష్టవశాత్తు కూలీలు షిఫ్టులు మారే టైంకి ప్రమాదం జరిగింది. లేకపోతే అక్కడ ఎంతమంది మరణించేవారో లెక్క కూడా లేదు. అంత పెద్ద ప్రమాదం ఇది. 2 ఎక్స్పాన్షన్ జాయింట్ల మధ్యన ఉన్న రిటైనింగ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. అందుకే నేననేది, మా పార్టీ అనేది, ఈరోజు మంచి జరిగితే మా ఖాతాలో వేసుకోవాలా, చెడు జరిగితే మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం.
సుంకిశాల ఘటనపై ముందు నీటిపారుదల శాఖ జలమండలి నిపుణులతో కమిటీ వేయాలనుకున్న ప్రభుత్వం తర్వాత రూటు మార్చింది. ఒకవేళ నిపుణుల కమిటీ వాస్తవాలు నివేదిస్తే తాము ఇరకాటంలో పడతామని రేవంత్ సర్కారు భయపడింది. అందుకే ప్రమాదానికి కారణమైన జలమండలి ఇంజనీర్లతోనే కమిటీ వేసి చేతులు దులుపుకున్నది. ముమ్మాటికి ఇది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సుంకిశాల ఘటనపై చేతనైతే జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో జరిగితే, మేడిగడ్డ జరిగితే ఎన్డీఎస్ఏ వస్తుంది, ఆగమేఘాల మీద కేంద్ర సంస్థలన్నీ ఉరికొస్తాయి. మరి ఇక్కడ ఎందుకు రావట్లేదండి? ఇది కాంగ్రెస్ పైన ఉన్న వాళ్ళు, ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కని మేము అనుకోవడానికి వీల్లేదా? మేడిగడ్డలో మాత్రం ఆగమేఘాల మీద 24 గంటల్లో ఎన్డీఎస్ఏ వస్తుంది, 48 గంటల్లో రిపోర్ట్ వస్తుంది. ఆగమాగం ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోయింది అని వాళ్ళు వీళ్ళు కూడబలుకొని మాట్లాడతారు. ఇవాళ ఎందుకంటే ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడతలేడు? ఎందుకు ఒక్క కేంద్ర సంస్థ ముందుకు వస్తలేదు ఎంక్వైరీకి? తప్పకుండా ఇది ప్రజలు ఆలోచించాలి. కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి, ఇందులో పారదర్శకంగా నిజాలు బయటికి రావాలి అంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. సిట్టింగ్ జడ్జితోనే వేయండి, లేదా రిటైర్డ్ జడ్జితోనే వేయండి. ఎవరి తప్పేందో అప్పటిదాకా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టండి. ఏ సంస్థ అయితే నిర్మాణ పనులు చేస్తుందో మీకు చిత్తశుద్ధి ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు సంఘటనా స్థలంలోనే ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బాధ్యులను సస్పెండ్ చేయండి. ముఖ్యమంత్రి ఎవరైతే ఇవాళ పురపాలక శాఖ నిర్వహిస్తున్నాడో మరి ఆయన చాతగాంతనం, ఆయన అసమర్థత, ఆయన ఫెయిల్యూర్ మొత్తం ప్రజలకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత తీసుకోవాలా. తప్పకుండా ముందుకు వచ్చి వారు కూడా వెంటనే స్పందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ, ఈ విషయంలో బీఆర్ఎస్ మీద నిందలేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే బట్టగాల్చి మీదేసి తప్పించుకుంటామంటే కుదరదు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. సుంకిశాల ఘటనపై జలమండలి ఇంజనీర్లకు విచారణ బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంజనీర్ల విధులు విస్మరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని క్లియర్గా తెలుస్తుంది. అలాంటప్పుడు ఘటనకు కారణమైన వారితోనే విచారణ చేయిస్తే ఏం తేలుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. గుట్టుగా ఈ వ్యవహారాన్ని ముగించేందుకు సర్కారు ప్రయత్నం చేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడిగడ్డ విషయంలో జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి సుంకిశాల విషయంలో ఎందుకు ఆ పని చేయడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వ్యవహరించాల్సిన తీరు, అందుకే మేము డిమాండ్ చేసేది, మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తూ ఉందో, ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి వేర్ డిమాండింగ్ వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టండి. వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఏదో పోతున్నారు సైట్కి అని చెప్పారు. నేను ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఎంతసేపు వేరే వాళ్ళ మీద నిందలు మోపి తప్పించుకుంటామంటే కుదరదు. మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 9 నెలలు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు పక్కకు వారేసిండ్రు? ఎందుకు ప్రమాదం జరిగితే వారం రోజులు దాచిపెట్టినరు? ఎందుకు సోషల్ మీడియా ద్వారా బయటికి వచ్చిన తర్వాత ఎందుకు మీ ప్రభుత్వం ఇవాళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలేస్తున్నదో చెప్పాలి. నిజంగానే ముఖ్యమంత్రికి తెలియకపోతే అది కూడా చెప్తా ఉన్నాను. నిజంగానే ముఖ్యమంత్రికి తెలియదు ఈ రోజు వరకు అనుకుంటే, నిన్నటిదాకా సోషల్ మీడియాలో వచ్చేదాకా అనుకుంటే, మరి ఈయనకు పరిపాలన మీద పట్టుందా? ఆయన డిపార్ట్మెంట్లో తాను పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రికి తెలియదు అని కనుక ఉప ముఖ్యమంత్రి చెప్తే అంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఆలోచించండి. ఒకవేళ తెలిసి కూడా 24 గంటలు సమీక్ష చేయకుండా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి విమానం ఎక్కి వెళ్ళిపోయిందంటే అంతకంటే బాధ్యతారాహిత్యం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రాజెక్టు పనుల్లో పర్యవేక్షణ వైఫల్యం, జవాబుదారితనం లేకపోవడం, మళ్ళీ మీదికెళ్ళి మా మీద దాడి, చిల్లర విమర్శలు, లేకి మాటలు. ఈ ఎట్లుందంటే వీళ్ళ కథ, మంచి జరుగుతూనేమో వాళ్ళ ఖాతాలకు. కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం పరీక్ష పెడుతుంది, కేవలం కాయిదాలు ఇచ్చే పని మాత్రం మిగిలిపోయింది. కోర్టు అడ్డం వచ్చింది, ఏదో కోర్టులో స్టే వస్తే ఆగిపోయింది. ఆ ఉద్యోగాలేమో నేను ఇచ్చినా అని చెప్పి డబ్బా కొట్టుకుంటారు. మేమిచ్చిన ఉద్యోగాలను బడ్జెట్లో స్పీచ్లు కొడతారు. కానీ ఈ ప్రాజెక్టు మాత్రం ఇవాళ ఏదో చిన్న సంఘటన జరిగింది, ప్రాజెక్టులో జరుగుతుంటాయి. కానీ పర్యవేక్షించాల్సింది, మానిటర్ చేయాల్సింది, బాధ్యులుగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం మళ్ళీ 9 నెలల కింద 10 నెలల కింద ఉండే ప్రభుత్వాన్ని నిందించి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉందో ఇది సిగ్గుచేటు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు వెంటనే చర్య తీసుకోండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ అడుగుతా ఉన్నా, ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఈ రోజే ఉప ముఖ్యమంత్రి గారు మీరు ప్రకటించండి, సుంకిశాలలో ఈ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేస్తున్నాం. ఇవి డైలీ ఫోకస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.